తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి కూడా ప్రతి ఒక్క పథకం కూడా మహిళల కోసమే, ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకి ఉపయోగపడాలే తీసుకురావడం జరిగింది. ఎంతో మంది మన రాష్ట్రంలో మహిళలు లబ్ధి పొందడం జరిగింది. అదే విధంగా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేవారు, మహిళలపై ఎంతో మమకారంతో ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకే అందాలని చెప్పి. స్త్రీ లేకుండా సృష్టి లేదు, స్త్రీ లేకుండా జీవం లేదు, స్త్రీ లేకుండా ప్రపంచానికి ఊహ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు అభివృద్ధి చెందాలని వారి రుణ పరిమితిని 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు కూడా పెంచడం జరిగింది. సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా ఆర్థికంగా ఎదగాలని వారికి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది తల్లులకు 10,000 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ చేసి చిరునవ్వు చూసిన ప్రభుత్వం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంలో ఇప్పటికే 45 కోట్ల మంది మహిళలు పొందడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. వంటింటి భారాన్ని తగ్గించడానికి 3 కోట్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఘనత కూడా మా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. పిల్లలు భవిష్యత్తు తీర్చిదిద్దే అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంటి కోసం కలలు కొనే మహిళలు ఇప్పటికే 3 లక్షల ఇళ్లు అందించారు. రాబోయే ఉగాది రోజు 1,00,000 గృహ ప్రవేశాలు కూడా పెట్టబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. శిక్షణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదే విధంగా కుప్పంలో విద్యార్థులకు 55,055 సైకిళ్లు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు కూడా సృష్టించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. P4 పథకం ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలకు 50,000 నుండి 2 లక్షల వరకు లబ్ధి చేకూరడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మహిళలను గౌరవించాలి, వారి కళలను ప్రోత్సాహం ఇవ్వాలని, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలియజేసుకుంటున్నా. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి మహిళ ఆనందంగా ఉండాలని ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై మహిళల గురించే చెప్పేవారు. మన నియోజకవర్గం నుండి కూడా ఎస్ఐజి గ్రూపులు 18,920 గ్రూపులు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి. బ్యాంక్ లింకేజ్ ద్వారా 180.73 కోట్లు ఇవ్వడం జరిగింది. ఉన్నతి పథకం కింద 13.09 కోట్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. చిరు వ్యాపారులకు 3.79 లక్షలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి కింద 24.79 కోట్లు కూడా మన ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది. PMFME కింద 8.50 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. PMEFGP కింద 11 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 206.79 కోట్లు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. మొత్తం 3,352 ఎస్ఐజి గ్రూపులకు 27.606 మంది లబ్ధిదారులకు 206.79 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ద్వారా చేరినటువంటి ఈ మొత్తాలని చెప్పి, మన ప్రభుత్వం ద్వారా వచ్చిన మొత్తం అని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై